వాడుకున్నారు కదా, 3 నెలలు వాడుకున్నారు కదా. మహానుభావుడు కేసీఆర్ చదవనిచ్చిండా, మీరు చదవనిచ్చిర్రా? ప్రతి పరీక్షకు పరీక్షకు మధ్య 45 రోజులు కనీసం రూల్ ఉన్నది. ఆ రూల్ అడగండి, మరి ఆ రూల్ ఎందుకు కాదు? ఎగ్జామ్కి మధ్య 45 రోజులు గ్యాప్ ఉండాలనేది రూల్ ఉంది. అది అదన పాటిస్తున్నారా అని అడుగుతున్నారు బీఎస్ఆర్ నాయకులు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుంటే మీరు బతకలేరా? ఇక బీఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుండా కేసీఆర్ గారి పేరు నామవచనం చేసుకోకుండా ఇక లేదా మీరు బతకలేరా? అరే మళ్ళా చేతగాలి అంటారు. నియామక పత్రాన్ని ఓకే ఓకే, ఒక్క నిమిషం అన్న. మీరు మన లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు సరే, డిఎస్సి సంబంధించిన హాల్ టికెట్లు ఆల్రెడీ వచ్చినాయి ప్రధానంగా. ఇప్పుడు హాల్ టికెట్స్ వచ్చినాయి, అది ఏ విధంగా ఇప్పుడు హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి. సో అన్ని స్లాట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ ప్రధాన సమస్య, ఇక్కడ ఒక్కటే రోజు గ్యాప్ వస్తుంది గ్రూప్ 2 ఎగ్జామ్కి. దీంట్లో 2,70,000 మంది పిల్లలు ఈ డిఎస్సికి అపియర్ అవుతున్నారు. 5 లక్షల పైన మంది గ్రూప్ 2కి అపియర్ అవుతారు. ఈ 5 లక్షల్లో ఈ 2,70,000 మంది అందరూ 5 లక్షల్లో ఉంటారు. ఇప్పుడు ప్రధాన సమస్య అక్కడ వస్తుంది. చెప్పండి. ఆల్రెడీ బల్మూర్ వెంకట్ గారు, రియాజ్ గారు ఒక విషయం చెప్పారు. ఏదైతే రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ వాయిదా వేస్తామని చెప్పారు. ఇక్కడ గ్రూప్ 2 గురించి బాధగా సార్, వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. గ్రూప్ 2 ఆల్రెడీ డిసెంబర్ లో పెడతాం అంటున్నారు. వెబ్ నోట్ ఆపుతున్నారు వాళ్ళు. ఇక్కడ బాధ వచ్చిందల్లా డైట్ అనే స్పెషల్ కోర్సు 2 years చేసి డిఎస్సి తప్ప వేరే దిక్కులేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 45 రోజులు అందుకే హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన, ఎందుకు ఇష్యూ చేసి హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి. మేము నిరసన తెలుపుతున్నాం కదా. హాల్ టికెట్స్ కూడా వస్తున్నాయి సార్. ఒక్క నిమిషం, మేము హాల్ టికెట్స్ ఇష్యూ కాక ముందుకే మేము నిరసన తెలుపుతున్నాం. వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు హాల్ టికెట్స్ ఇష్యూ చేసి ఇప్పుడు ఇష్యూ అయినా ఏం చేయమంటారని అడిగితే మేము ఆ బాధ్యత, వ్యవస్థను నడిపేటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది మీరు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది మీరు. అన్ని కోణాలలో ఆలోచించాలి. సమయం ఎంత ఇస్తున్నాం, ఏ టైంలో ఎగ్జామ్ పెడతా ఉన్నాం, దానికి వేరే ఎగ్జామ్ కొలాబరేట్ అవుతుందా కావట్లేదా, ఇది రాసిన అభ్యర్థులు ఇంకొక ఎగ్జామ్ రాస్తున్నారా రాయట్లేదా, మీకు నిపుణుల కమిటీ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వంలో ఈ రోజు మీకు సలహాదారులు ఉన్నారు. కోనరామ్ సార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఈ రోజు ఓయూకు సంబంధించిన చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అటుపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నింటిలో ప్రొఫెసర్స్ ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు, విద్యాశాఖ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదించాలి కదా మీరు. ఒకటే కోణంలో మీరు ఏమన్నారు, అమ్మలు అయ్యాలు ఇబ్బంది పడుతురు, ఏజ్ బార్ అవుతుంది అని అంటే ఇప్పుడు వాళ్ళే ఆ వాయిదా ఏమంటున్నారు కదా. ఎంతసేపటికి ఒకటే కోణంలో కాదు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు పలు రకాలుగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటది. ఈ రోజు మేము అడ్డ మీద కూలోళ్ళలాగా మీకు కనిపించవచ్చు, ఎందుకంటే మేము ఊరూరుపై నిజంగానే అడ్డ మీద కూలోళ్ళలాగా పనిచేసినాం మేము. కాకపోతే మేము పైసలు తీసుకోలేదు. అడ్డ మీద కూలోళ్ళు పైసలు తీసుకుంటారు, మేము పైసలు తీసుకోలేదు కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది, బలి పశువులం అయిపోయినాం ఆల్రెడీ. దాని గురించే బాధపడతా ఉన్నాం. ఈ రోజు ఒక వినతి పత్రం ఇస్తే తీసుకోవడానికి సమయం ఇవ్వనటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఎంతో మంది ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరిగేటువంటి నిరుద్యోగులు ఈ రోజు పార్టీకి ఎందుకు వ్యతిరేకమవుతున్నారు? అటువంటి చిన్న లాజిక్ ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు? ఒక్క రోజు మేము డబ్బులకు పోరాడతాం సార్, 2 రోజులు మేము బీఆర్ఎస్ లెగేస్తే పోరాడతామేమో. అరే మేము ఏడ్చుకుంటూ పెళ్లి మహిళలు అర్థించుకుంటూ వీడియోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది మాకు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? ఎమోషన్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? కన్నీళ్లు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? ఆల్రెడీ గ్రూప్ 2 కు సంబంధించిన విషయం వాళ్ళు ఏదో ఒకటి వాయిదా వేస్తామని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 వేస్తారేమో మాకు అది. నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మీరు సెప్టెంబర్ లో డిఎస్సి పెట్టొచ్చు, లాస్ట్ వీక్ లో, అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ జరగవచ్చు, డిసెంబర్ లో మీరు గ్రూప్ 2 పెట్టుకోవచ్చు. ఇదే డిఎస్సి రాసిన వాళ్ళకు మళ్ళీ గ్రూప్ 2 రాయడానికి డిసెంబర్ కి 3 నెలల సమయం దొరుకుతుంది. మీకు ఎక్కడ ఇష్యూ వస్తుంది? వాట్ ఈస్ ద ఇష్యూ? మీరు చెప్పండి. చారి గారు పలానా దగ్గర ఇక్కడ మీకు ఇష్యూ వస్తుంది, మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని మీరేమైనా చెప్పగలుగుతారా పోనీ వాళ్ళు అడిగే క్వశ్చన్కి? ఎందుకంటే గ్యాప్ ఒక 45 రోజులు అడుగుతున్నారు. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. ఎంత పర్సెంటేజ్ అనేది విద్యార్థులు దాన్ని కోరుకుంటారా దాని మీద ఆధారపడుతుంది. ఆ పరిశీలన అయిపోయింది.
మీకు అయిపోయిన పోల్స్ తర్వాతనే ఎక్కడ ఈ అయిపోయింది సార్? ఆర్టికల్ 99% వాయిదా వేయాలని అంటే ఇంకా మీ పరిశీలన అంటే వేరే ఉందా? ఇప్పుడు దాంట్లో 10% మాట్లాడినంత మాత్రాన 10% అంటే మీ పోల్స్ తప్ప సరే మీదంటే తప్పు. తీన్మార్ మల్లన్న గారు ఎగ్జిట్ పోల్స్ పెట్టారు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అడగండి ఒక్కసారి పిలిచి ఇప్పుడు అన్న చారి గారు మీరు అడగండి. తీన్మార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టారు. ఓకే చారి గారు, ఇప్పుడు మీరు 10% వరకే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మీరు అంటున్నారు. పోల్ పెడితే యోయో టీవీ పోల్ వదిలేయండి, ఇదే మీ పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న పోల్ పెడితేనే 95% ఎంతోమంది పోస్ట్ పోన్ చేయాలని అని వచ్చి మాట్లాడుతున్నారంట అభ్యర్థులు. అది చూసే కదా ఆయన కూడా ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని ఆయన కానీ కోదండరావు గారు కానీ మళ్ళీ మిమ్మల్ని అభ్యర్థించే పరిస్థితి ఉంది. సో ఎందుకు మీరు దీని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? మీరు ఓవరాల్ గా అందరు ఆలోచించేది ఒకటే, నోటిఫికేషన్ వాయిదా. నోటిఫికేషన్ కాదు చారి గారు, నోటిఫికేషన్ కాదు. డిఎస్సి వాయిదా వేయాలి, నోటిఫికేషన్ కాదు. చారి గారు అలా అనబోయి ఇలా అన్నాడే వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీరు నోటిఫికేషన్ గురించి మాట్లాడతలేదు, డిఎస్సి వాయిదా గురించి మాట్లాడుతున్నారు. మీరు దాని మీద క్లారిటీ ఇవ్వండి. నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల డిఎస్సి మాత్రం నోటిఫికేషన్ అయిపోయింది, హాల్ టికెట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎగ్జామ్ లేదనేది పరిశీలన చేస్తారు, అది కన్సిడర్ చేస్తారు. 100% విద్యార్థులకు ఎవరిని కూడా భవిష్యత్తు పాడు చేసేది అంటే డిఎస్సి వాళ్ళు విద్యార్థులు కాదా? అంటే మేము ఏం పాపం చేసినాం? మేము విద్యార్థులం కాదా? మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? మైక్ మాటలు ఎవరు వినపడతలేవు ఎంతలు. కాబట్టి ఏదైనా ఇప్పుడు రేపు డిఎస్సి తర్వాత మరి పరిశీలన ఇప్పుడు విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్స్ గానీ సర్వేలు గానీ మాట్లాడుతున్నారు. చార్యనా ఇప్పుడు చారి గారు ఒక్కటి వినండి. ఇప్పుడు మేమేం పాపం చేసాం, ఇంతమంది విద్యార్థులు మేమే అడుగుతున్నాం కదా వేయమనని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. వాళ్ళు కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా అంటున్నారు. ఎంతసేపు మీరు పార్టీ పరంగా ఓకే, పార్టీలు ఓకే కాదట్లేదు, ఈ రోజు మీ పక్షాన పోరాడే కదా వాళ్ళు నిలబడ్డారు. మాట్లాడతా మీకు సమానం చెప్తా, చెప్పండి. 22 లక్షల మంది విద్యార్థులు కూడా మరి ఇదే టీచర్ల కోసం ఎదురు చూస్తారు కదన్నా. ఎట్లా మరి వీళ్ళ సిలబస్ అయిపోయిన తర్వాత టీచర్ల రిక్రూట్మెంట్ చేయమంటారా? అన్నం వండి పెట్టాలి కానీ గింజలు ఉడికింది పెట్టొద్దన్నా అన్న. మీరు చెప్పండి, అన్నం ఉడికింది పెట్టాలి, గింజలు ఉడికింది పెడితే కడుపు వస్తుంది వాళ్ళకి. మీరు చెప్పండి విషయం. ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది విద్యార్థులు భావిత విద్యార్థులు మరి ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలంటారు? వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేయమంటారు. ఇప్పుడు మా భవిష్యత్తు 25 రోజులలో మీరు 3 ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి మా విద్యా వాలంటీర్లను పెట్టుకోండి. సార్ ఒక్క నిమిషం అన్న, మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎకనామిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 12 కి స్కూల్స్ ఓపెన్ అయినాయి. గందరగోళం విద్యార్థులు చేసిన ఆందోళన ఇంకా సరిపోయినవా? ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాలా ఈ రాష్ట్రంలో? ఎన్ని రోజులు వాయిదాలు వేసుకుంటా పోవాలా? ఎన్ని వాయిదాలు పడ్డాయి తెలుసా 10 ఏళ్ళ? అసలు నోటిఫికేషన్ అనేది స్లాట్స్ బుక్ అయ్యి అవును. ఆన్లైన్ ఎగ్జామ్ కాకపోయినట్టయితే ఏదో ఒక నిర్ణయం ఇమీడియట్ గా తీసుకోవడానికి అవకాశం ఉండేది. సరే, ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు మరి విద్యార్థుల యొక్క వాటిని అర్థం చేసుకొని ప్రభుత్వం కమిటీ చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన క్యాన్సిల్ చేసుకోవడం ఒక పని, దాని మీద కమిటీ చేసుకోవడం నాలాంటి వాళ్ళకైతే ఒక పని, ఒక బాధ. మీలాంటి వాళ్ళకైతే ఒక బాధ. అధికార పార్టీలో ఉన్నారు, స్లాట్స్ అనేవి ఎప్పుడు కొలాబరేట్ కాకుండా ఉన్నాయో ఒక కమిటీని ఇప్పుడు సార్ అన్నట్టు ఎక్స్పర్ట్ కమిటీని పెట్టుకోండి. సరే, మాది నిజంగా న్యాయబద్ధమైన కోరిక కాకపోవచ్చు, మరి ఇంతగానో ఆందోళన చేస్తున్నారు కదా, నిజంగానే వాళ్ళు చేపిస్తున్నారేమో, ఒక కమిటీని పెట్టుకోండి. కమిటీ ఏం నివేదికిస్తుందో చూడండి, అప్పుడు కదా అసలు మీ బాధ్యత నిర్వహించట్లే. మీరే డిసైడ్ అయితే ఎట్లా సార్? మీరే డిసైడ్ అయితే ఎట్లా సార్? మీరే డిసైడ్ అయితే మా పరిస్థితి ఏంటి? మళ్ళా 1,00,000 మంది నిరుద్యోగులు మన రోడ్ల మీద పడి మళ్ళీ బజ్జీ వ్యాపారం పెట్టుకోవాలి అంటే మేము బజ్జీల సార్, దయచేసి మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలియదో కానీ చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు ఇందాక కూడా అడ్డ మీద కూలీలు వాళ్ళ డబ్బులకు పని చేస్తున్నారని అంటే మేము నిజమైన నిరుద్యోగులం కాదా? మేము నిజమైన అభ్యర్థులం కాదంటారా మీరు?